విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పూతలపర్తి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసినప్పుడే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక విద్యారంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. కొంతమంది మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. ఒక మాట మాట్లాడడానికి నాలుక నోరు మాత్రమే ఉంటే సరిపోదు. జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, సరైనటువంటి సమాచారం ఉండాలి. ఇవేమీ లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఏం చేశారని. గతంలో కేవలం 42 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చేవారు. అది కూడా పాఠశాల డెవలప్మెంట్ కమిటీ పేరుతో, టాయిలెట్ల అభివృద్ధి పేరుతో 2000 కోట్ల రూపాయలు నిధులు మళ్లించారు. 9500 కోట్ల రూపాయలు ఇతరత్ర అవకతవకల ద్వారా పాఠశాల కమిటీలు పేరు పెట్టి ఉపాధ్యాయులను వేధించి, ప్రధాన ఉపాధ్యాయుల మీద దౌర్జన్యాలు చేసి, వారికి అవసరమైనటువంటి కట్టడాలు కట్టించి, వాళ్ళ నెత్తిన గుదిబండను పెట్టి ఉపయోగకరంగా లేనటువంటి పనులు చేసినటువంటి కారణంగా ప్రభుత్వానికి వృధా అయిన ఖర్చు 9500 కోట్లు.